హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్ లేదా 10+2 అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ నోటిఫికేషన్ ఏంటి, ఆ జాబ్స్ ఏంటి అనేటువంటి విషయం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఆ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైంది ఫ్రెండ్స్. సో దీన్నే CHSL అంటారు ఫ్రెండ్స్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024. సో ఇదివరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ నోటిఫికేషన్ని విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫ్రెండ్స్. ఇక డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి 8th ఏప్రిల్ నుంచి 7th మే వరకు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక లాస్ట్ డేట్ అనేటువంటిది 7th మే 2024 అర్ధరాత్రి 11 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫీజు పేమెంట్ చేయడం కోసం చివరి తేదీ 8th మే 2024 ఫ్రెండ్స్. అలాగే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది 2 days ఇస్తారు ఫ్రెండ్స్, అది 9th మే మరియు 11th మే 2024 ఫ్రెండ్స్. ఇక ఈ CHSL అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది, టైర్ 1 టైర్ 2 అని. టైర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జూన్ లేదా జూలైలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక టైర్ 2 అనేటువంటిది తర్వాత మనకి తెలియజేస్తారు ఫ్రెండ్స్. ఇక ఇది పోస్టుల వివరాలు చూసినట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్ ఫ్రెండ్స్, LDC అంటారు, లేదా ఇంకొక పోస్ట్ ఏంటంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటారు ఫ్రెండ్స్, JSC అని. వీటి రెండింటికి పే లెవెల్ చూసినట్లయితే లెవెల్ 2 ఫ్రెండ్స్. అంటే MTS పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికంటే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఇది లెవెల్ 2 అనేటువంటి. లెవెల్ 1 అంటే MTS, లెవెల్ 2 అనేటువంటిది ఇప్పుడు LDC ఫ్రెండ్స్, లోయర్ డివిజనల్ క్లర్క్ కానీ లేదా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్స్ అంటారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. అలాగే నెక్స్ట్ పోస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెండ్స్, DEO అంటారు. దీని పే లెవెల్ చూసినట్లయితే లెవెల్ 4 ఫ్రెండ్స్. అంటే మన పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్స్కి ఉంటుంది కదా, సో ఆ లెవెల్ ఫ్రెండ్స్, ఇది లెవెల్ 4 ఉంటుంది. ఇంకా అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A ఫ్రెండ్స్, ఇది కూడా లెవెల్ 4 ఫ్రెండ్స్. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 3712 ఉన్నాయి ఫ్రెండ్స్, 3712 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ వేకెన్సీస్ అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో అయితే ఎప్పటికప్పుడు ఈ వేకెన్సీలు అనేటువంటి చూడాలనుకుంటే మనం ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ssc.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఏజ్ చూసినట్లయితే 18 years నుంచి 27 years లోపల ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది 1st August 2024కి లెక్క చేస్తారు ఫ్రెండ్స్. అంటే 2/8/1997 నుంచి 1/8/2006 లోపల పుట్టిన వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక కొన్ని కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అప్పర్ ఏజ్ అనేటువంటిది కొంచెం ఎక్కువైనా కూడా వారికి కూడా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అది చూసినట్లయితే SC ST వారికి 5 years, OBCకి 3 years, అలాగే PWDకి 10 years, PWDలో OBC ఉంటే 13 years, PWDలో SC ST ఉంటే 15 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, అలాగే డిఫైన్డ్ డిజబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్కి 3 years. సో ఈ విధంగా అప్పర్ ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైనా ఆల్రెడీ పనిచేస్తుండే వాళ్ళు కన్నా అప్లై చేయదలుచుకుంటే వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ 40 years వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 1/8/2024కి చూస్తారు ఫ్రెండ్స్. అప్పటి లోపల ఈ ఇంటర్ లేదా 10+2 అనేటువంటిది పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే 1/8/2024 లోపల రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయి వాళ్ళు పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలని చూసినట్లయితే ఈ అప్లికేషన్స్ అనేటువంటి కేవలం ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు ఫ్రెండ్స్. ssc.gov.in అనే వెబ్సైట్లోకి 1 time పాస్వర్డ్తో లాగిన్ అయినట్లయితే అది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా SSCలో ఎటువంటి పోస్టుల పైన మీరు అప్లై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్తో ఇందులో రిజిస్టర్ చేసుకున్నట్లయితే తర్వాత మీరు ఏ SSC ఎగ్జామినేషన్కైనా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే 100 rupees ఫ్రెండ్స్. సో అది కూడా కొంతమందికి ఎగ్జామ్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్స్ ఉండే వాళ్ళు ఎవరు అంటే ఉమెన్ క్యాండిడేట్స్, లేడీస్కి పూర్తిగా ఫ్రీ ఫ్రెండ్స్, వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే SC క్యాండిడేట్స్కి, STలకి, అలాగే PWD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్లకి, వీరందరికీ కూడా ఫీజు ఎగ్జామ్స్ ఉంది ఫ్రెండ్స్. అంటే వీరందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ SSC CHSLకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఈ ఫీ పేమెంట్ కట్టాల్సిన వాళ్ళు ఇవి ఏ భీమ్ యూపీఐ యాప్ ద్వారానైనా సరే ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. చివరి తేదీ 8 మే 2024 ఫ్రెండ్స్. ఇక కరెక్షన్స్ కోసం విండో అనేటువంటిది 2 రోజులు ఓపెన్ చేయబడుతుంది. అది 10th మే మరియు 11th మే 2024 ఫ్రెండ్స్. ఇక ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సెంటర్స్ చూసినట్లయితే మనకి సంబంధించి సదరన్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, అలాగే విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మరియు చెన్నై మనకు దగ్గరలో ఉన్నటువంటిది. ఇక హైదరాబాద్ చూసినట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ వీటిల్లో ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ అంతా కూడా కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక టైర్ 1 ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ అవేర్నెస్. సో ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనికి ఒక్కొక్క దాంట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే టైర్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. టైర్ 2 సెక్షన్ 1, సెక్షన్ 2 అని 2 రకాలుగా ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైనటువంటి మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ టైర్ 2లో చూసినట్లయితే మ్యాథమెటికల్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కాంప్రహెన్సివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, అలాగే జనరల్ అవేర్నెస్. ఇక సెక్షన్ 3లో చూసినట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా ఈ డేటా ఎంట్రీ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ డేటా ఎంట్రీ వర్క్ సంబంధించిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అంటే టైప్ చేయడం తెలిసి ఉండాలి. సో దాన్ని స్కిల్ టెస్ట్ అంటారు, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ అని. సో దాన్ని కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ ఈ CHSL 2024కి సంబంధించి. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి రాయాలన్నా ఒక్కసారి మాత్రం దయచేసి కోచింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. కోచింగ్ తీసుకున్నట్లయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలుగుతారు. సో మామూలుగా అన్ని ఎగ్జామ్స్కి ఉండేటువంటి సిలబస్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో కూడా. సో ఒక్కసారి కనుక మీరు బాగా కోచింగ్ తీసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాస్తూ ఉంటే దేన్నో ఒకదాన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్.